Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆల్రెడీ తప్పకుండా లక్నో ముంబై తమ చివరి మ్యాచ్లో ప్రేక్షకులని అలరించాయి. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మరి ఈ మ్యాచ్ విశేషాలను చూద్దాం రండి. టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా మొదటి బ్యాటింగ్ వచ్చిన లక్నో ఫస్ట్ ఓవర్ లోనే పడిక్కల్ వికెట్ కోల్పోయింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టోయినిస్ లు ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్టోయినిస్ దీపక్ హుడాలు వెంటనే అవుట్ అవగా పూరన్ వచ్చి రావడంతోనే బౌండరీల వేట మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్ సహకారం అందించడంతో పూరన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో బౌలర్లను వణికించాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 75 పరుగులు సాధించడంతో 17 ఓవర్లలోనే 178 పరుగులు సాధించింది ఎల్ఎస్జీ. చివర్లో ఆయుష్ బదోని కూడా బ్యాట్ గులిపించడంతో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది ఎల్ఎస్జీ. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, బ్రేవిస్ లు అద్భుత ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. 88 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా పటిష్టంగా కనబడిన ముంబై ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. సూర్య డకౌట్ అవడంతో పాటు రోహిత్ శర్మ కూడా అవుట్ అవడంతో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో 120 పరుగులకి 5 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో నమందీర్ ఎదురు దాడికి దిగి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్సర్లతో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 62 పరుగులు సాధించి మ్యాచ్ ని చివరి దాకా తీసుకొచ్చాడు. ఇషాన్ కిషన్ కనుక ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడుంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ చివరికి 196 పరుగులు మాత్రమే చేయగలిగి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై. తన అద్భుత బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పూరన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.